డాక్టర్ గారు, నేను ఇంకా స్టూడెంట్నే. నేను నా స్నేహితుడు ఇద్దరం ఒక అమ్మాయిని రూమ్కి తెచ్చుకుని ఫుల్గా ఎంజాయ్ చేశాం. కండోమ్ వాడాం. ఆ అమ్మాయిని బాగా ముద్దులు పెట్టుకున్నాం. రొమ్ములు తెగ చీకాం. ఎయిడ్స్ వస్తుందేమోనని భయంగా ఉంది. ఏం చెయ్యాలి? ఇలాంటి సమస్య ఈ ఇద్దరిదే కాదు, ఈ ఫ్రెండ్స్ ఇద్దరిదే కాదు, చాలామంది స్టూడెంట్స్లో ఇప్పుడు జరుగుతుంది. కొంతమంది హాస్టల్లో కాకుండా బయట రూమ్ తీసుకుంటుంటారు. ఆ రూమ్ తీసుకునే వాళ్ళకి ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు ఉండరు కదా, ఫుల్ ఫ్రీడమ్ వాళ్ళకి. తేలిగ్గా అమ్మాయిలు దొరికేస్తారు. ఎవరికి అమ్మాయి దొరికేస్తుంది, కాల్గారిలో ఎవరో దొరుకుతారు. దొరికితే తెచ్చుకుంటారు, ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు. ఒక్కోసారి ఒకటే ఉంటే ఒకటి ఎంజాయ్ చేస్తాడు, ఇద్దరు ఎంజాయ్ చేస్తారు, ముగ్గురు ఎంజాయ్ చేస్తారు. దాని తగ్గట్టు వీళ్ళు కూడా అమ్మాయి కూడా కొద్దిగా వీళ్ళ వయసు అయితే సేమ్ ఏజ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అమ్మాయి కూడా కాస్త కొద్దిగా మూడు ఉంటే వాళ్ళొకరు మూడు ఉన్నాయి. వాళ్ళు ప్రాస్టిట్యూషన్ మాత్రాన మూడు ఉండదని కాదు, వాళ్ళకి మంచి కుర్రోడు దొరికితే వాళ్ళకి కోరిక రగులుతుంది. వేసాను మాత్రాన కోరిక ఉండదు, ఏదో ఒళ్ళప్పకి చేసుకోవాలని పడుకుంటున్నా అనుకోకండి. కొంతమందిలో వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటారు, వాళ్ళకి సెక్స్ కోరిక రగులుతుంది, బాగా చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, ఫుల్గా వాళ్ళకి ఇచ్చింది, ప్లెజర్, సుఖాన్ని అందించింది. ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేసాం అన్నారు. అయితే కండం వాడాము అన్నారు. ఓకే, కండం వాడడం మంచిదే. కానీ అదే టైంలో అమ్మాయి ఏం చేసింది, తన బాగా ముద్దులు పెట్టింది, పెట్టించుకుంది. అలాగే చనుబరల్ని చేకమంది, రొమ్ములు కొరికారు. రొమ్ములు కొరికితే వాళ్ళకి ఆ కొద్ది కొరుకుతుంటే, అంటే కొరకమంటే పుళ్ళు పడేట్లు కొరకడానికి కాదు, కొద్దిగా ప్రెస్ చేయడం, పళ్ళతో ప్రెస్ చేస్తుంటే వాళ్ళకి ఈ కామపరం నాళ్ళు ఉంటాయి కదా చనుమనల్లో, ఈ సెక్షువల్ ఇవి ఉంటాయి పినాళ్ళు, అవి ప్రేరేపితం అవుతాయి. ఇంకా మూడు అమ్మాయికి అది చాలా మజాగా ఉంది, అమ్మాయి కూడా మజాగా, వీళ్ళకి థ్రిల్లింగ్గా ఉంది, వాళ్ళకి అమ్మాయి కూడా థ్రిల్లింగ్గా ఉంది. చేశారు ఫుల్గా. అప్పుడు మాత్రం ఊపిరి ఆ మైకంలో చేశారు. అంత అయిపోయాక కండం పెట్టి చేశాం, కానీ ఈ పనులు చేశాం కదా, మాకు ఎయిడ్స్ వస్తేమో అని భయపడుతుంది. అమ్మాయికి ఎయిడ్స్ ఉందాం అనుకున్నాం, సపోజ్ అమ్మాయికి ఎయిడ్స్ ఉందాం అనుకున్నాం. ఎయిడ్స్ ఉన్నప్పటికీ ముద్దులు పెట్టుకుంటే ఎయిడ్స్ వచ్చే అవకాశం లేదండి, చాలా 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 రేర్. అలాగే అమ్మాయికి ఎయిడ్స్ ఉన్నప్పటికీ ఆ రొమ్ము నోట్లు పెట్టిన చీకినది మాత్రాన, ఆ చనుమలు కొరికినది మాత్రాన ఎయిడ్స్ రాదండి. కానీ ఒకవేళ అమ్మాయికి ఆ మైకంలో కొద్ది గట్టిగా కొరకొంచెం అమ్మాయి పెదాలు కొద్ది పండ్లు దిగి కాస్త రక్తం కారితే, వీళ్ళకు అమ్మాయికి ఎయిడ్స్ ఉందనుకున్నాం, వీళ్ళకి ఒకవేళ నోట్లో కురుపులు ఉన్నట్లయితే, వీళ్ళకు కూడా నోట్లో కురుపులు ఉన్నట్లయితే, ఆ రక్తం కొంత వీళ్ళకు చేరితే వీళ్ళకి కొంత అవకాశం, అది కూడా చాలా రేర్, అంత కాదు, అంత అవకాశం లేదు, కానీ కొంత అవకాశం మాత్రం వచ్చే అవకాశం మాత్రం ఉంది. అలాగనే చనుమొనల్ని మామూలుగా కొరితే రక్తం రాదు, కొరకరాంటి ఊరికి పళ్ళతో ఊరి అలా అది పెట్టి ఉరిపెడితే ఏం లేదు. కొరికిన అక్కడ అమ్మాయి కొంత మైకంలో ఇంకా కొరుకు అంటే ఉన్నారు మంది దగ్గర కొంతమంది మందు కొట్టేసి ఉంటారు. మందు కొట్టేవాడు మా ఒళ్ళు మీద ఇది ఉండదు. కొంత ప్రాస్టిట్యూట్స్ లాగా ఉన్నవాళ్ళు మందు కూడా కొడతారు. వాళ్ళు ఆ మందు కొట్టినవాడు ఆ మైకంలో వాళ్ళు ఇంకా ఇలా అడుగుతారు, ఇంకా చేయని. వాళ్ళ కొరకు ఒక గంటు పడింది అనుకోండి, చనుమల మీద రక్తం వచ్చారనుకోండి, వీళ్ళ నోట్లో పుళ్ళు అయితే ఏం కొరలే, పుళ్ళు ఉన్నాయనుకోండి, అది వీళ్ళ పుళ్ళలోకి వెళ్ళిపోయి ఏడ్చడం అవకాశం చాలా రేర్ అనుకోండి. ఇది చాలా రేరు, కానీ అవకాశం మాత్రం ఉంటుంది. అంచేత వీళ్ళు అడిగారు. అంచేత ఇలాంటివి ఏం చేయాలంటే, ఎప్పుడైనా వితిన్ 72 అవర్స్లో పెప్ ట్రీట్మెంట్ వాడాలి. పెప్ ట్రీట్మెంట్ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం. వెంటనే ఎప్పుడైనా చేశాక, అప్పుడు మైకంలో చేసి ఇద్దరు మైకమే కదా, మైకంలో ఉన్నప్పుడు చేసేస్తారు. కానీ అయిపోగానే 72 గంటల్లోగా టెనుఫవిర్ ఎంట్రెస్టిన్ కాంబినేషన్ ట్యాబ్లెట్ రోజు కొడుకున 28 రోజులు వాడాలి. టెనుఫవిర్ ఎంట్రెస్టిన్ అనే మందు కాంబినేషన్లో ఆ బెడలు వేసుకోవాలి. వేసుకుంటే 99% హెచ్ఐవి వచ్చే అవకాశం, ఒకవేళ ఉన్నప్పుడు కూడా ఆ రక్తం ఒంట్లోకి వెళ్ళినప్పుడు కూడా వచ్చే అవకాశం 99% లేదు. అంటే ఎవరైనా చేస్తే ఎందుకైనా బెటర్ అని చెప్పి టెనుఫవిర్ ఎంట్రెస్టిన్ కాంబినేషన్ బిల్లు వేసుకోవాలి. పెప్ ట్రీట్మెంట్ అంటుంది. 72 గంటలో కానీ, మళ్ళీ లేట్ అయితే లాభం లేదు, 72 గంటలు వేసుకోవాలి. ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిది. తర్వాత అసలు వచ్చిందా జబ్బు ఏమైనా వచ్చిందా తెలుసుకోవాలంటే మాత్రం 10 రోజులు గడిచిన తర్వాత, సెక్స్లో పాల్గొన్న 10 రోజుల తర్వాత, 10 రోజులకి
అప్పుడు హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో ఈ ఆర్ఎన్ఏ అంటే హెచ్ఐవి వైరస్ సంబంధించిన ఆర్ఎన్ఏ రైబోనో న్యూక్లిక్ యాసిడ్ అంటాం, ఆ న్యూక్లిక్ యాసిడ్ సంబంధించింది ఒకవేళ హెచ్ఐవి వస్తే కనబడుతుంది, రాకపోతే కనపడదు. లేదంటే సాధారణంగా ఒక 199 కేసుల్లో తెలిసిపోతుంది వచ్చిందా లేదని. అంటే అది హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్, అది 10 రోజులు అయ్యాక చేయించాలి. న్యాట్ టెస్ట్ ఉంది, న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ సెపరేట్గా ఉంది. 4th జనరేషన్ న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ చేస్తే మాత్రం 5 రోజులకే తెలుస్తుంది. అవి అంత తేలిగా అన్ని చోట్ల లేదు, ఆ టెస్టులు అందుబాటులో లేదు. న్యాట్ టెస్ట్ అంటాం, ఆ టెస్ట్ చేయించుకున్నా కూడా 5 రోజులకే తెలిసిపోతుంది. కానీ జనరల్గా రాదు. కన్నం వాడితే చేసినారు, అది ఇవన్నీ రాదు. అయినా 100% సేఫ్గా ఉండాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ టెస్టులు, ఈ మందులు అని చెప్పాం కదా, అది చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.